హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 19. సంజుతో మాట్లాడి ఫోన్ని పక్కన పడేశాడు సత్య. ఇంతలో అతని ఫోన్ మళ్ళీ మోగడంతో అటుగా చూస్తూ అబ్బా తనిప్పుడు ఫోన్ చేస్తుందేంటి అని మనసులోనే చిరాగ్గా అనుకొని హలో అని కాల్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి మీనా గొంతు వినిపించింది. హలో, ఎక్కడున్నావు అని అడిగింది. ఇంట్లో, ఐ మీన్ రూమ్ అని జవాబిచ్చాడు సత్య. నిన్న జై ఎక్కడికి వెళ్ళాడు అంటూ సూటిగా పాయింట్కి వచ్చింది మీనా. అబ్బా, మటన్ కోసం చూస్తున్న కుక్క లెక్క ఇది ప్రతి విషయంలో వాడే కావాలి దీనికి అని మనసులోనే చిరాకు పడుతూ ఏమో నేను అడిగినా సరిగ్గా చెప్పలేదు అని చిరాగ్గా బదిలిచ్చాడు సత్య. ఏంటి నోరులేస్తుంది, మర్చిపోయావా అని గంభీరంగా అంది మీనా. ఆ మాటతో కొంచెం తగ్గుతూ చెప్పు అని చిన్నగా నిట్టూర్చాడు సత్య. చెప్పడానికి ఏం లేదు, నిన్నటి నుంచి జై ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఇదంతా 9లోగా నా ఫోన్లో ఉండాలి. లేకపోతే 9 దాటిన 1 మినిట్కి నీ జుట్టు సంజు చేతిలో ఉంటుంది. మైండ్ ఇట్ అని చెప్పి మళ్ళీ సత్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది మీనా. అబ్బా, ఏంటి నాకు ఈ టార్చర్ అని తనలో తానే అనుకుంటూ ఒక్కసారి నా చేతికి చిక్కు, ఆ తర్వాత అందరి ముందు నీ పరువు తీయకపోతే నా పేరు సత్యనే కాదు అని డ్రెస్ వేసుకొని మళ్ళీ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. జై నెంబర్ వెతుకుతూ అయినా వాడు ఎక్కడికి వెళ్తే దీనికేంటి నొప్పి, వాడు వద్దన్న వాడి వెంట పడుతోంది, ఏదో ఒకరోజు దీన్ని కాలితో తండిపోతాడు, అప్పుడు అర్థమవుతుంది దీనికి అని మీనాని తిట్టుకుంటూనే జైకి కాల్ చేశాడు సత్య. రింగ్ అవుతుంది కానీ జై లిఫ్ట్ చేయకపోవడంతో రే ఎత్తవా, ఎప్పుడు ఫోన్ని దూరంగా పడేసి ఏం పీకుతావురా నువ్వు అని మనసులోనే అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేశాడు సత్య. అతని మాటలు సగం పూర్తయ్యేలోపే జై కాల్ లిఫ్ట్ చేసి రేయ్, ఎవరినిరా అమ్మ నా బూతులు తిడుతున్నావు అని అడిగాడు జై. ఇంకెవరిని, నిన్నే అని కోపంగా అన్నాడు సత్య. నన్నా, ఎందుకు, నేనేం చేశాను అని అమాయకంగా అడిగాడు జై. నువ్వు మాటలు అనడం కాదురా, చేతలతో చంపేస్తున్నావు. అయినా 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు బే, ఆఫీసులో కూడా అడిగితే చెప్పకుండా తప్పించుకున్నావు. ఆ మీనా ఏమో ఫోన్ చేసి నన్ను దొబ్బుతుంది, లీవ్ పెట్టడానికి రీజన్ చెప్పమంటే కడుపు నొప్పి అని చెప్పావంట మేనేజర్తో అని అడిగాడు సత్య. రీజన్ అదే కాబట్టి అదే చెప్పాను, తప్పేముంది అని చాలా సింపుల్గా అన్నాడు జై. దాంతో చిరాగ్గా రేయ్, నువ్వేమన్నా ఫస్ట్ క్లాస్ పోరగాను అనుకుంటున్నావా, నాకు కడుపు నొప్పి వస్తుంది, కాళ్ళు నొస్తున్నాయని చెప్పడానికి, అయినా ఆయన కూడా నువ్వు చెప్పగానే ఎలా నమ్మాడ్రా ఎర్రిపప్పలాగా అని అరిచాడు సత్య. దాంతో జై చిన్నగా నవ్వుతూ నువ్వే అన్నావు కదరా ఎర్రిపప్పని, అందుకే నమ్మాడు. అయినా ఇప్పుడు నీ గొడవేంటి, నేను ఎక్కడికి వెళ్తే ఆ మీనాకేంటట, అయినా ఆ సంజు వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, ఇంకా వెళ్ళలేదా, ఫోన్ చేసి నన్ను చావగొడుతున్నావు అని కసిరాడు జై. వెళ్తున్నా, కానీ ముందు నువ్వన్నా ఎక్కడికి వెళ్ళావు అది చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు సత్య. ఇక ఏదో ఒకటి చెప్తే కానీ వదిలేలా లేడని నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. నిన్న శృతికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆమెను చూసుకుంటూ ఉన్నాను అని సాకుగా చూపించాడు జై. నేనేమి చెవులో చెట్లు పెట్టుకోలేదురా జై గారు, నా ముందు ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నిన్న ఇంటి దగ్గర లేవనే పొన్నంచంద్ అంకుల్ నాకు కాల్ చేశాడు. అదిగాక నేను నిన్ను ఈరోజు పొద్దున్నే ఎవరితోనో కారులో వెళ్తుంటే చూశాను. ఇక దాచడం ఆపేసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, కారులో ఉందెవరు అని అడిగాడు సత్య. దాంతో అబ్బా, పోయి పోయి ఇలా అడ్డంగా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు, ఏంటిది ఇలా ఇరుక్కున్నాను అని మనసులోనే అనుకున్న జై. రేయ్, నువ్వు పొద్దున్నే మందు కొట్టిపోయావా ఏంటి ఆఫీస్కి అని మ్యాటర్ డైవర్ట్ చేస్తూ అన్నాడు. రేయ్, నేను నీకు మరీ అంత తాగుబోతులా కనిపిస్తున్నానా అని కోపంగా అన్నాడు సత్య. మరి లేకపోతే ఏంట్రా, నేనేంటి కారులో వెళ్ళడం ఏంటి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు, నేను ఒక అర్జెంట్ పని మీద మా విలేజ్కి వెళ్ళాను, రిటర్న్ అయ్యేటప్పుడు లేట్ అయ్యింది, అందుకే నైట్ అక్కడే ఆగి పొద్దున్నే వచ్చాను, ఇది జరిగింది. దానికి నువ్వేమో నేను కారులో వెళ్ళాను, అమ్మాయితో తిరిగాను అని ఏదేదో అంటున్నావు అని కోపంగా బదిలిచ్చాడు జై. రేయ్, ఇదంతా నిజమేనా, అయితే నేనే సరిగ్గా గమనించలేదా అని సత్య అనగానే అంతే, నువ్వే ఎవరిని చూసి ఎవరనుకున్నావో కానీ ఇక ఇదంతా వదిలేసి ముందు సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళు. అసలే వాళ్ళ డాడీకి టైం సెన్స్ కాస్త ఎక్కువ, అన్ని టైంకి జరగాలి. ఫస్ట్ రోజే ఇంప్రెషన్ పోకుండా చూసుకో, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు జై. దాంతో ఫోన్ని మళ్ళీ ఉన్న చోటే పెడుతూ మై గాడ్, మొత్తానికి ఇప్పటికైతే వీడిని డైవర్ట్ చేయగలిగాను, కానీ మళ్ళీ ఎప్పుడైనా ఈ విషయం వస్తే
పూర్తిగా వాడి దృష్టిలో అది నేను కాదని ప్రూవ్ చేయాలి అని అనుకున్నాడు జై. ఇంతలో శృతి పిలుపు వినిపించడంతో హా వస్తున్నా అని అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు. కానీ ఇంతలో ఏం గుర్తొచ్చిందో ఏమో టక్కున ఫోన్ జేబులో వేసుకొని అక్కడి నుంచి శృతి పిలిచిన వైపు కదిలాడు. ఇదిలా ఉండగా మరోవైపు మహేంద్రనాథ్ ఇంట్లో సాయంకాలపు చల్లని గాలి ముఖం మీద నుండి వీస్తుంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ టెర్రస్ మీద కూర్చుంది వసుమతి. ఆమె చేతిలో ఇప్పుడొక చిన్న బొమ్మ లాంటిది ఉంది. దాని మీద మహిత అని రాసి ఉంది. ఇంతలో పైకి వచ్చిన ఒక నౌకర్ అమ్మా అయ్యగారు వచ్చారు అని చెప్పింది. దాంతో వసుమతి ఆమె వైపు చూసి ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఇంతకుముందే అమ్మా, ఒక 2 నిమిషాలు అవుతుంది అంతే అని వినయంగా బదులిచ్చింది ఆ నౌకర్. సరే పద అంటూ పైకి లేచింది వసుమతి. నౌకర్ ముందు నడుస్తుంటే ఆమె వెనక నడుస్తుంది వసుమతి. కొన్ని క్షణాల్లోనే ఇద్దరూ హాల్లోకి చేరుకున్నారు. నువ్వు తినడానికి ప్రిపేర్ చెయ్యి, అన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టు అని నౌకర్తో చెప్పి వాళ్ళ బెడ్రూమ్ వైపు కదిలింది వసుమతి. ఆమె అడుగుల చప్పుడు బట్టే ఆమె వస్తుందని పసిగట్టిన మహేంద్రనాథ్ వసు ఎక్కడికి వెళ్ళావు అని ఆమె వైపు చూడకుండానే అడిగాడు. పైన కూర్చున్నా అని జవాబిస్తూ అతని దగ్గరికి వచ్చి ఇంతకు ఏమన్నాడు ఆ మధుసూదన్ అయ్యర్? మన అమ్మాయి ఎక్కడుందో చెప్పాడా అని ఆతృతగా అడిగింది వసుమతి. దాంతో ఆమె వైపు తిరుగుతూ లేదు, వాడి వాలకం చూస్తుంటే ఇది వాడి పనిలా అనిపించటం లేదు అంటూ నైట్ షర్ట్ వేసుకున్నాడు మహేంద్రనాథ్. అది విని ఆశ్చర్యపోతూ మీరు నిజంగా అంటున్నారా? అసలు అతన్ని సరిగ్గా అడిగారా లేదా అని అంది వసుమతి. అంటే నేను అడగాల్సినట్లుగానే అడిగాను, ఇంకెలా అడగడం అని అనుమానంగా ఆమె వైపు చూశాడు మహేంద్రనాథ్. ఏమో, నాకైతే అతని మీదనే డౌట్గా ఉంది. ఎందుకంటే మన మీద అతనికి ఉన్న పగ వేరే వాళ్ళకెవరికీ లేదు. ఒకవేళ ఉన్నా మనల్ని కాదని లెక్క చేయకుండా ఇలా చేయగల ధైర్యం ఎవరికీ లేదు, కేవలం అతనికి తప్ప అని చాలా నమ్మకంగా అంది వసుమతి. దాంతో వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలు పట్టుకొని నేను వాణ్ణి ఎంత భయపెట్టాలో అంతా భయపెట్టాను. ఎంతలా వార్నింగ్ ఇస్తే వాడు లొంగుతాడో అంతకంటే ఎక్కువగానే హెచ్చరించాను. ఒకవేళ వాడే ఇదంతా ప్లాన్ చేసి మన అమ్మాయిని గనక వాడే కిడ్నాప్ చేస్తే రేపొద్దున కల్లా మన బిడ్డ మన దగ్గరుంటుంది అని అన్నాడు ప్రేమగా వసుమతిని గుండెలకు హత్తుకుంటూ. మరి ఒకవేళ అతను కాకపోతే అంటూ అతని దగ్గర నుండి వేరే అయింది వసుమతి. వాడు కాకపోతే నెక్స్ట్ అవసరం ఉన్న వ్యక్తి ఎవరో మనం ఆలోచించాలి అన్నాడు బెడ్ పైన కూర్చుంటూ మహేంద్రనాథ్. ఇలా ఎంతమంది నన్ను బెదిరిస్తూ వెళ్తాం చెప్పండి? ఇప్పటికే దాదాపు 15 రోజులు అవుతుంది. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళుంటే ఇప్పటికే వచ్చేసేది కదా, కానీ ఇంకా రాలేదు అంటే అది ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని బాధగా అంది వసుమతి. దాంతో ఆమెను కూల్ చేస్తూ పక్కన కూర్చోబెట్టుకొని మరి ఏం చేద్దామంటావు, నువ్వే చెప్పు అని అన్నాడు మహేంద్రనాథ్. మీరు కోప్పడను అంటే ఒక ఐడియా చెప్తాను అని మెల్లగా అంది వసుమతి. ముందు ఐడియా చెప్పు అని గంభీరంగా ఆమె వైపు చూశాడు మహేంద్రనాథ్. అప్పుడు వసుమతి చిన్నగా తడబడుతూ మహిత గురించి న్యూస్ పేపర్లో ఆన్లైన్లో యాడిద్దాం. ఇలా చేస్తే మన అమ్మాయి ఇంకా తొందరగా దొరికే అవకాశం ఉంది అని అంది వసుమతి. ఆ మాట విన్న మహేంద్రనాథ్ అగ్గి మీద గుగ్గిలంగా అంతెత్తున లేచాడు. వసు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఈ న్యూస్ బయటికి వెళ్తే మహితకు ఇంకా డేంజర్. అందరూ మహితను వెతకడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మహిత మన శత్రువులకు ముందుగా కనిపించిందనుకో, అప్పుడు మనం ఏమీ చేయలేం అని అన్నాడు మహేంద్రనాథ్. మరి ఏమీ చేయకుండా ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే మన బిడ్డ మన దగ్గరికి ఎలా వస్తుంది అని బాధగా అంది వసుమతి. తప్పకుండా వస్తుంది. అయినా మన పని మనం చేస్తున్నాం కదా, ఆల్రెడీ ఈ విషయాన్ని ఒకరికి అప్పగించాను, నువ్వేం కంగారు పడకు అని ప్రేమగా ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి రూమ్ బయటికి తీసుకువచ్చాడు మహేంద్రనాథ్. అప్పటికే నౌకర్ డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టడంతో తీసుకెళ్ళి ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు. ఇదిలా ఉండగా మరోవైపు పున్నంచంద్ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ ముగిశాయి. అక్కడ వచ్చిన పిల్లలకు కేక్ ఇస్తూ తీసుకోండి, బాగా తినండి, అలాగే వెళ్లే ముందు సుమిత్ అన్నయ్య బాగుండాలని విష్ చేయండి అని వాళ్లతో చెప్పింది జయంతి. వాళ్ళంతా చిన్నగా నవ్వుతూ అలాగే ఆంటీ అని చెప్పి హ్యాపీ బర్త్డే సుమిత్ అన్న అని అరుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరోవైపు అదే ఇంట్లో డాడీ డాడీ అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది అమూల్య. బెడ్ పైన కూర్చొని ఉన్న పున్నంచంద్ ఏదో బుక్ తిరగేస్తూ అటువైపు చూసి
"ఆ, చెప్పురా అమ్ము" అని అన్నాడు. అతను అంత ప్రశాంతంగా ఉండడం చూసిన అమ్ము, "ఏంటి మీరు ఏ టెన్షన్ లేకుండా ఉన్నారు? అక్కడ అమ్మ అందరికీ కేక్ ఇచ్చేసింది. ఇంకొద్దిసేపట్లో అమ్మ మీ దగ్గరికే వస్తుంది" అంటూ వచ్చి అతని పక్కనే కూర్చుంది. "హా, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా" అని ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా చెప్పాడు పూర్ణంచంద్. ఇంత కాన్ఫిడెన్స్తో ఉన్నారంటే ఏదో పెద్ద ప్లానే వేశారు. ఇంతకీ ఏం ప్లాన్ వేశారు అని ఆతృతగా అడిగింది అమూల్య. "నువ్వే చూడు" అని పూర్ణంచంద్ ముగించే లోపే, "ఏంటి చూడాల్సింది? ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు నా కొడుకుతో మాట్లాడాలి" అని అంటూనే లోపలికి వచ్చింది జయంతి. ఆ మాటతో ఒక్కసారిగా ఆ ఇద్దరి చూపులు అటువైపు మళ్ళాయి. "అమ్మా" అంటూ లేచి నిలబడింది అమ్ము. ఆ క్షణం అమ్ము చూపులో ఒక చిన్న కంగారు. అసలు నాన్న ఎవరికి కాల్ చేయబోతున్నాడు అని అమ్ము మనసులో అనుకుంటూ ఉండగానే, చేయండి, ఇప్పుడు వారికి ఫోన్ చేయండి, నేను వాడితో మాట్లాడాల్సిందే" అని తాపీగా పూర్ణంచంద్ పక్కన కూర్చుంది జయంతి. ఇక పూర్ణంచంద్ మాట్లాడకముందే, "అమ్మా, ఇప్పుడు అవసరమా ఇదంతా? అసలే వాడు ఇప్పుడు డ్యూటీ టైంలో ఉంటాడు" అని అంది అమూల్య. "నువ్వు నోర్మి" అని అమూల్యను కసిరి, "మీరేంటి సినిమా చూస్తున్నట్లు చూస్తూ ఉంచున్నారు? నా వెంటనే వాడికి ఫోన్ చేయండి" అని ఆశగా అడిగింది జయంతి. "సరే" అని ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు పూర్ణంచంద్. అది చూసి, నాన్నిప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నాడు అనుకుంటూ టెన్షన్గా అటువైపే చూస్తూ ఉంది అమూల్య. ఆమె కంటి చూపులు అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తున్నాయి. ఇంతలో పూర్ణంచంద్ ఫోన్ ఓపెన్ చేసి సుమిత్ అని పేరున్న నెంబర్కి కాల్ చేశాడు. "వాట్? డాడీ ఏం చేస్తున్నారు? ఇట్స్ రెడిక్యులస్. అటువైపు ఎవరైనా ఉంటేనే కదా ఫోన్ లిఫ్ట్ చేయడానికి" అని అమ్ము మనసులో అనుకుంటూ ఉండగానే ఆ నెంబర్ లిఫ్ట్ అయింది. "హలో సుమిత్" అన్నాడు పూర్ణంచంద్. అది విన్న అమూల్య ముక్కు ముందుకు చేసి కొంగలా మెడను పైకి లేపుతూ, "వాట్? ఇట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్" అనుకుంటూ వెంటనే ఆశ్చర్యంగా ఆ మాటను పైకి అనేసింది. దాంతో పూర్ణంచంద్ ఆమె వైపు చూసి, "అమ్ము, గో" అని అన్నాడు పూర్ణంచంద్. దాంతో ఆమె షాక్ నుండి బయటికి వచ్చి, "ఓ, ఓకే ఓకే" అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమూల్య. ఆమె వెళ్ళిపోగానే, "సుమిత్, ఎలా ఉన్నావు" అని అడిగాడు పూర్ణంచంద్. "హా, ఫైన్ డాడీ, బాగున్నా. మీరెలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది" అంటూ అటువైపు నుండి చాలా మెల్లగా నిదానంగా అడిగాడు సుమిత్. "నేను చాలా బాగున్నా. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే" అని విష్ చేసి, "ఇదిగో ఒకసారి అమ్మతో మాట్లాడు" అంటూ ఫోన్ని జయంతి చేతికి ఇచ్చాడు పూర్ణంచంద్. చాలా రోజుల తర్వాత తన కొడుకుతో మాట్లాడుతూ ఉండడంతో జయంతికి ఒక క్షణం పాటు నోటమాట రాలేదు. దాంతో తడబడుతూ, "హా, హలో" అంటూ ఆగిపోయింది జయంతి. "హా, అమ్మా, ఎలా ఉన్నావు" అని అడిగాడు సుమిత్. వెంటనే కళ్ళ నుండి పొంగుకొచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావురా? ఆరోగ్యం ఎలా ఉంది? అక్కడంతా బాగానే ఉందా? లేకపోతే వచ్చేస్తావా ఇక్కడికి?" అంటూ టకటకా ప్రశ్నల వర్షం కురిపించింది జయంతి. ఆమెను కూల్చేస్తూ, "అమ్మా, నేను చాలా బాగున్నాను. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా" అని నమ్మకంగా చెప్పాడు సుమిత్. ఇక్కడి మాటలన్నీ బయట డోర్ దగ్గరే నిలబడి వింటుంది అమూల్య. ఇది నిజమా? అంటే సుమిత్ అన్నయ్య కాంటాక్ట్లోకి వచ్చాడా? ఇలా అయితే మరి నాన్న నాతో ఎందుకు అలా చెప్పాడు అని మనసులోనే అనుకుంటూ ఉంది. దాదాపు 15 నిమిషాల మాటల తర్వాత, "ఓకే అమ్మా, ఉంటానిక, నువ్వు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలియదు" అని బాధగా చెప్పాడు సుమిత్. ఇంకా మాట్లాడాలని ఉన్నా కూడా అతను అలా అనడంతో, "సరే సరే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నాన్న, అలాగే ఆరోగ్యం జాగ్రత్త" అని పొన్నంచంద్ వైపు చూస్తూ చెప్పింది జయంతి. "తప్పకుండా అమ్మా" అని సుమిత్ సమాధానం ఇవ్వగానే, "ఇంతకీ ఎప్పుడొస్తున్నావురా? నిన్ను చూడాలనుంది" అని బాధగా అడిగింది జయంతి. ఆమె మాటల్లో బాధకి సుమిత్ కూడా ఎమోషనల్ అయినట్లున్నాడు. ఎందుకంటే అతను ఏ జవాబు చెప్పకుండా అలానే ఉండిపోయాడు. ఇంతలో జయంతి చేతుల నుండి ఫోన్ లాక్కొని, "వస్తాడులే, ఇప్పటి వరకు మాట్లాడావు కదా, ఇక నువ్వెళ్ళు, వెళ్ళి వంట పని చూసుకో, నేను మాట్లాడతాను, నాకు బాగా ఆకలేస్తుంది" అని అన్నాడు పొన్నంచంద్. "సరే సరే, వెళ్తున్నా, వాణ్ణి కొంచెం ఎప్పుడొస్తున్నాడో కనుక్కోండి" అని చెప్పి పైకి లేచింది జయంతి. ఆమె బయటికి రావడం చూసిన అమూల్య టక్కున అక్కడి నుండి పక్కకు వెళ్ళింది. ఇటువైపు పూర్ణంచంద్ చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని, "హలో హలో" అని అన్నాడు. ఎందుకంటే
అప్పటికే ఆ కాల్ కట్ అయింది. దాంతో "హ్మ్, మొత్తానికి ఈరోజు గండం గట్టెక్కింది" అనుకుంటూ ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకున్నాడు పూర్ణంచంద్. ఇదిలా ఉండగా ఇటువైపు సంజు ఇంట్లో సత్య సోఫాలో కూర్చొని సంజు వాళ్ళ డాడీ మధునార్తో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సంజు వాళ్ళమ్మ సుమిత్ర డిన్నర్ రెడీ అయింది, రండి బాబు అని పిలిచింది. ఆ మాటతో ఆమె వైపు చూసి హా సరే అంటూ మధునార్ పైకి లేవగానే సత్య కూడా అతని వెనకాలే నడిచాడు. ఆ రోజు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ బాబు, ఒక ఆడపిల్ల తండ్రిగా నా బాధ్యతలు భయాలు నాకుంటాయి కదా అని అన్నాడు మధునారు. అయ్యో పర్లేదు అంకుల్, ఐ కెన్ అండర్స్టాండ్ అని చాలా వినయంగా అన్నాడు సత్య. ఆ తర్వాత మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్న వాళ్ళు చైర్లో కూర్చుంటూ ఇంతకు మీ ఇంట్లో మీ లవ్ మ్యాటర్ తెలుసా అని అడిగాడు మధునార్. హా తెలుసు అంకుల్, నేను ఎప్పుడో చెప్పేశాను, మ్యారేజ్ అంటూ చేసుకుంటే సంజుని మాత్రమే చేసుకుంటానని అని చెబుతూ అక్కడే ఉన్న సంజు వైపు చూశాడు సత్య. ఆ మాటలు విని చిన్నగా తలదించుకుంది సంజు. అతని మాటల్లో నమ్మకం చూసిన మధునార్ మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలని, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఎమోషనల్గా అన్నాడు. తప్పకుండా అంకుల్ అని మధునార్తో చెప్పి సంజు వైపు చూసి చిన్నగా కన్ను కొట్టాడు. అది చూసిన సంజు ఏయ్ నిన్ను వెయిట్ అంటూ చేతిలోని చికెన్ కర్రీ పట్టుకొని వచ్చి సత్య పక్కనే నిలబడి చికెన్ వేసుకో సత్య అని అంటూనే ఒక చేత్తో మెడ మీద చిలిపిగా గిల్లింది సంజు. ఆ అని సత్య చిన్నగా అరవగానే ఏమైంది బాబు అని కంగారుగా అడిగాడు మధునార్. దాంతో సంజు వైపు చూసి నథింగ్ నథింగ్ ఏం లేదు అంకుల్ అని జవాబిచ్చి రెండో చేత్తో సంజు నడుముని చిన్నగా గిల్లాడు సత్య. ఏ అని ఆగిపోయింది బయటకు అరవలేక సంజు. దాంతో చిన్నగా నవ్వి చికెన్ చాలా బాగుంది అంకుల్, ఎవరు చేశారు, ఆంటీనా అని అడిగాడు సత్య. అయ్యో కాదు బాబు, సంజునే చేసింది, తను వంట చాలా బాగా చేస్తుంది, ఆ విషయంలో మా ఆవిడ కంటే సంజు చాలా బెటర్ అని నవ్వుతూ చెప్పాడు మధునార్. చాలండి అంటూ మధునార్ దగ్గరికి వచ్చింది సుమిత్ర. తినడం అయిపోయిన తర్వాత మెట్లెక్కుతూ అవును, నాకు అప్పటి నుండి ఒకటి అర్థం కావడం లేదు అని పక్కనే ఉన్న సంజు వైపు చూశాడు సత్య. ఏంటి అని జవాబిస్తూనే ప్రశ్నించింది సంజు. మీ డాడీకి ఎందుకంత తొందర, మా డాడీతో మాట్లాడాలి మాట్లాడాలి అని అప్పటి నుండి నసపెట్టి చంపుతున్నాడు అని అన్నాడు సత్య. ఏయ్ మా డాడీ నసగాడంటావా నిన్ను అంటూ కొట్టడానికి చేతిని పైకి లేపింది సంజు. మీ డాడీ ఏంటి, నువ్వు కూడా నసపెట్టవే, ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అని కొంటిగా ముందుకు పరిగెట్టాడు సత్య. అప్పటికే స్టెప్స్ అయిపోవడంతో టెర్రస్ పైన పరుగు తీస్తూ నసపిట్ట సోదిదాన అని సత్య పరిగెడుతూ ఉంటే ఏయ్ ఆగు స్టాప్ నిన్ను అంటూ అతని వెనకే పరిగెడుతోంది సంజు. ఆకాశంలో చంద్రుడు పూర్తిగా కళ్ళు తెరిచి వెన్నెల వెదజల్లుతున్నాడు. ఆ వెన్నెల వెలుతురులో కొంత దూరాన ఉన్న చెట్టు నీడ పలచగా ఆ టెర్రస్ మీద పడుతుంటే ఇద్దరి అడుగులు ఆ నీడను తొక్కుతూ అటు ఇటు వెళుతున్నాయి. చివరకు సత్య ఒక దగ్గర ఆగిపోయి చిన్నగా దమ్ము తీసుకుంటూ అమ్మా ఇక నా వల్ల కాదులే కొట్టు అంటూ చేతులు చాపాడు సత్య. వెన్నెల అతని ముఖం మీద పడుతుంటే ఆ చంద్రుని కంటే ఎక్కువగా అందంగా కనిపిస్తున్నాడు సత్య. దాంతో చిన్నగా నవ్వుతూ యూ నిన్ను వదిలిపెట్టను అంటూ వెళ్ళి అతని చేతుల్లో కలిసిపోయి గట్టిగా కౌగిలించుకుంది సంజు. వెంటనే సత్య కూడా చాపిన తన రెండు చేతుల మధ్యలో సంజుని బంధిస్తూ సరే డార్లింగ్ ఇలానే పట్టుకో, ఇలానే బంధించు జీవితాంతో నీ కౌగిలిలో అని హస్కీగా అంటూ ఇంకా గట్టిగా హత్తుకున్నాడు సత్య. అలా ఒకరి కౌగిలిలో ఒకరు పూర్తిగా కలిసిపోయి ఆ వెన్నెలను శరీర తాకిడిలో ఆస్వాదిస్తున్నారు. సరిగ్గా అప్పుడే సత్య ఫోన్ మోగింది. కానీ సంజు అతని హెయిర్ మధ్యలో చేతివేళ్లను దూర్చి చేస్తున్న అల్లరికి అతనికి ఏ స్పర్శ తెలియడం లేదు. 30 సెకండ్ల తర్వాత మళ్ళీ అతని ఫోన్ మోగింది. దాంతో ఈసారి ఆమె నడుము నుండి చేతిని తీసి సంజు అని అన్నాడు మత్తుగా సత్య. అని చిన్నగా మూలిగింది సంజు. ఒకసారి పక్కకు జరుగు అంటూ ఆమెను పక్కకు జరిపి తన పాకెట్ నుండి ఫోన్ తీశాడు. స్క్రీన్ మీద మీనా కాల్ చేస్తున్నట్లుగా కనిపించడంతో ఏదో గుర్తుకొచ్చినట్లు ఓ గాడ్ అని అనుకుంటూ వెంటనే సంజుని పక్కకు తోసేశాడు. ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటనకు బిత్తరపోయిన సంజు హే వాట్స్ రాంగ్, ఏమైంది అని అయోమయంగా అడిగింది. 1 మినిట్ అంటూ సంజు నుండి దూరంగా వెళ్ళి ఒక మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసి సంజు వైపు చూశాడు. అప్పటికే సంజు కోపంగా అతని వైపే చూస్తుంది. షిట్ సారీ 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 డార్లింగ్ అంటూ
తన వైపే వస్తున్న సత్యని అక్కడే ఆపేస్తూ మ్యాటర్ ఏంటి అని సీరియస్గా అడిగింది సంజు. దాంతో సత్య వెకిలిగా నవ్వుతూ అది ఒక చిన్న మ్యాటరే, లీవ్ ఇట్ అంటూ మళ్ళీ సంజుని తన వైపు లాక్కుపోయాడు. కానీ సంజు మాత్రం అసలు కదలకుండా డోంట్ బి స్మార్ట్, 2 డేస్ నుంచి చూస్తున్నా ఏదో మార్పు ఉంది నీలో, ఇప్పుడు కూడా ఏదో కొంపలు మునిగిపోయినట్టు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అని ఆగిపోయి కోపంగా తన పెదాలను బిగిస్తూ చెప్పు మ్యాటర్ ఏంటి, ఇప్పుడు కూడా నువ్వు నాకు మ్యాటర్ చెప్పకపోతే నీకు మన లవ్ అంటే వాల్యూ లేనట్టే అని అంది సంజు. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక అలానే అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు సత్య. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.